కల్కి నుంచి ఇప్పటికీ 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. అన్నీ బాగున్నాయి, కానీ అన్నిటికంటే 4th ఎపిసోడ్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ను కూడా చాలా సింపుల్గా యూట్యూబ్లో వదిలేసిన కల్కి టీం బుజ్జి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోని మాత్రం చాలా హై లెవెల్లో ప్లాన్ చేశారు అండ్ దానికి సపరేట్గా ఈవెంట్నే చేశారు. ఎందుకని ఆలోచించారా నేను చెప్తా. అండ్ ఇది మాత్రమే కాదు, ఇంట్రడక్షన్ వీడియోలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుజ్జి అండ్ భైరవ వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండబోతుంది, బుజ్జిని ఎవరు క్రియేట్ చేశారు, అసలు ఈ బుజ్జి ఎవరు. నాగశ్విన్ చెప్పినట్టు బుజ్జిలో అంత స్పెషాలిటీ ఏముంది, కల్కి హోల్ టీం బుజ్జి క్యారెక్టర్ని ఎందుకంత హైలైట్ చేస్తున్నారు, కల్కి టీం ప్లాన్ ఏంటి, ప్రతిదీ చాలా క్లియర్ కట్గా తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోస్ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ ద వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సపోర్ట్ నాకు కావాలి. లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, నాగశ్విన్. బుజ్జి ఈజ్ సో స్పెషల్ వై. కల్కి టీం ఫస్ట్ 5కి బుజ్జి ఇంట్రడక్షన్ వీడియోని రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. సరే అని కూర్చుంటే 5 కాస్త 5:30, 5:30 కాస్త 6, 6 కాస్త 6:30, 6:30 కాస్త 7 అలా పోతూ ఉంది. ఫైనల్లీ ఎప్పుడుకో ఈవెంట్ స్టార్ట్ అయింది. ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నా డౌట్ ఒకటే, బుజ్జికి మాత్రమే ఎందుకు ఇంత పెద్ద ఈవెంట్ని చేస్తున్నారు అని. నాగశ్విన్ ఏం చెప్తాడు అని వెయిటింగ్. ఫైనలీ నాగశ్విన్ చెప్పింది ఏంటంటే మహేంద్ర కంపెనీతో టైఅప్ అయ్యి బుజ్జిని క్రియేట్ చేశారు అని. అయితే యాంకర్ సుమ అడిగిన క్వశ్చన్, ఇండియా టాప్ మోస్ట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారి ఇంట్రడక్షన్ వీడియోని కూడా చాలా సింపుల్గా యూట్యూబ్లో వదిలేశారు, కానీ బుజ్జి వీడియోని ఎందుకంత పెద్ద ఈవెంట్ క్రియేట్ చేసి రిలీజ్ చేస్తున్నారు అని. నాగశ్విన్ ఏమన్నాడంటే కల్కి టీం మొత్తానికి బుజ్జి అనేది చాలా స్పెషల్ క్యారెక్టర్, బుజ్జి చూడడానికి కొంచెమైనా ఎంతో ఉంటుంది సినిమాలో అన్నాడు. దీన్ని బట్టి బుజ్జి అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కల్కి సినిమాలో అని అర్థమవుతుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టే బుజ్జిని ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ చేయాలనుకున్నాడు నాగశ్విన్. సో అందుకే ఇంత పెద్ద ఈవెంట్ని క్రియేట్ చేసి బుజ్జి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. నిజంగా నాగశ్విన్ అప్రిషియేట్ చేయాలి, ఇట్స్ ఎ స్మార్ట్ మూవ్. నెంబర్ 2, రిలేషన్ బిట్వీన్ భైరవ అండ్ బుజ్జి. కల్కి సినిమాలో భైరవకి అండ్ బుజ్జికి మధ్య స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటుంది అని అర్థమవుతుంది. దానితో పాటు బుజ్జి బాడీని కూడా రెడీ చేసేది మన భైరవానే. వీళ్ళిద్దరూ కలిసే ప్రతి మిషన్ని కంప్లీట్ చేస్తారు. కొన్ని క్లిప్స్లో చూస్తే బుజ్జి మన భైరవాని చాలా ఏడిపిస్తుంది, అయినా భైరవకి బుజ్జి అంటే చాలా ఇష్టం. బుజ్జి కల్కి సినిమాలో ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. బుజ్జి మాట్లాడే మాటలు డెఫినెట్గా ఆడియన్స్ని నవ్విస్తాయి. బుజ్జికి ఉండే తెలివి చూసి ఆడియన్స్ ఖచ్చితంగా షాక్ అవుతారు. వీడియో స్టార్టింగ్లో బుజ్జి కొన్ని లాంగ్వేజెస్ మాట్లాడుద్ది, హిందీ, తెలుగు, తమిళ్ ఎక్సెట్రా. దీని అర్థం సింపుల్, బుజ్జి ఏ లాంగ్వేజ్లైనా మాట్లాడగలదు. బుజ్జికి ఉన్న ఇంకో ఎబిలిటీ అనలైజ్ చేయగలగటం. వీడియోలో బుజ్జి ఒక మిషన్ గురించి భైరవతో మాట్లాడుతుంది. ఈ మిషన్ చాలా డేంజరస్ అని, ఇంపాసిబుల్ అని సిచ్యువేషన్ని ముందే అనలైజ్ చేస్తుంది. ఇలా చూస్తే మన బుజ్జికి చాలా ఎబిలిటీస్ ఉన్నాయి అండ్ ఇది త్రూఅవుట్ ద మూవీ మన భైరవతో పాటు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది జస్ట్ ఏ థియరీ. నెంబర్ 3, హూ ఇన్వెంటెడ్ బుజ్జి. బుజ్జి కల్కిలో ఒక స్పెషల్ క్యారెక్టర్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే బుజ్జిని క్రియేట్ చేసింది ఎవరు? ఇంకెవరు, మన భైరవనే క్రియేట్ చేశాడు. సారీ, భైరవ క్రియేట్ చేసింది బుజ్జి బాడీని, బుజ్జిని కాదు. అయితే మరి $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే హూ ఇన్వెంటెడ్ బుజ్జి? అసలు బుజ్జిని క్రియేట్ చేసింది ఎవరు? స్క్రాచ్ ఎపిసోడ్ 4th వీడియోలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎందుకు పనికిరాని ఒక స్క్రాచ్లో మనకి బుజ్జి కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బుజ్జి స్క్రాచ్లో ఎందుకుంది? బుజ్జిని ఎవరు క్రియేట్ చేశారో మనకి క్లియర్గా తెలియదు. నా థియరీ ప్రకారం బుజ్జి ఏదో యుద్ధంలో జరిగిన ప్రమాదం వల్ల కొన్ని దశాబ్దాల పాటు స్క్రాచ్లో ఉండిపోయి ఉండొచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే స్క్రాచ్ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అండ్ అప్పుడే బుజ్జి బాడీ కూడా పోయి ఉండొచ్చు. సడన్గా వన్ ఫైన్ మార్నింగ్ బుజ్జి భైరవాని మీట్ అయి ఉండొచ్చు. అప్పుడే భైరవ బుజ్జికి తన బాడీ రెడీ చేసి ఉండొచ్చు. అండ్ ఇది జస్ట్ ఏ థియరీ. నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటంటే బుజ్జికి ఫీలింగ్స్ ఉన్నాయి, లైక్ సాడ్, హ్యాపీ ఎక్సెట్రా. నెంబర్ 4, అకార్డింగ్ టు అశ్విని దత్ వర్డ్స్. ఈవెంట్లో అశ్విని దత్ గారు చెప్పిన మాటలు నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. కల్కి సినిమా రిలీజ్కి ముందు ఇదొక చిన్న సినిమా, రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అన్నారు. మన ప్రభాస్ ఏమన్నాడంటే అశ్విని దత్ గారు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో అస్సలు తగ్గట్లేదు అని. అశ్విని దత్ గారు పిచ్చోడు కాదు, ఊరికి డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రొడక్ట్ బాగుంది కాబట్టి ఖర్చు పెడుతున్నారు. సో ఈ 2 విషయాలు గమనిస్తే కల్కి డెఫినెట్లీ ఏ రూలింగ్ సినిమా. నెంబర్ 5, ఫైనల్ వర్డ్స్ అబౌట్ బుజ్జి. ఫైనల్లీ VFX కానీ, BGM కానీ, బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సాంగ్ కానీ ప్రతిదీ అద్భుతమే. బుజ్జి మనకు గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుద్ది. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మార్వెల్ సినిమాలని అందరూ చూశారు, ఇప్పుడు ఖచ్చితంగా కల్కి సినిమాను కూడా అందరూ ఇష్టపడతారు. బుజ్జి ఇంట్రడక్షన్ వీడియోలో నేను గమనించిన కొన్ని డీటెయిల్స్ ఇవి. అండ్ మీరేమైనా డీటెయిల్స్ గమనిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో మాత్రం చెప్పండి. దిస్ ఈస్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.